ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో డేటా ఫ్లో గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే కండిషనల్ స్ప్లిట్ అనేది ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఒక టేబుల్ ఉందండి. ఈ టేబుల్లో డిఫరెంట్ డేటా ఉంది. ఓకే, సో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇలా మనకి ఎంప్లాయీ నేమ్, సాలరీ, లొకేషన్ ఇలా 4 కాలమ్స్ తోటి ఒక 10 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఈ టేబుల్లో ఉన్న డేటాని మనం బేస్డ్ అయిన లొకేషన్ బట్టి డిఫరెంట్ టేబుల్స్లోకి లోడ్ చేయాలి. అంటే హైదరాబాద్ డేటాని ఒక టేబుల్లోకి, అలానే చెన్నై డేటాని ఒక టేబుల్లోకి, అలానే బెంగళూరు డేటాని ఒక టేబుల్లోకి, ఇలా 3 డిఫరెంట్ టేబుల్స్లోకి మనం డేటా అనేది స్ప్లిట్ చేయాలన్నమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ మనం ఒక పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేద్దాం, లేకపోతే డేటా ఫ్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో నీ డేటా ఫ్లో, సో డెమో డేటా ఫ్లో. ఓకే, సో దాని తర్వాత సోర్స్ ఏదో యాడ్ చేద్దాం, యాడ్ సోర్స్, అండ్ ఇక్కడ పేరు ఒకటి ఇద్దాం, సో డిబి డేటా. సో అలానే మనం ఇక్కడ సో డేటా సెట్ యాడ్ చేద్దాం. సో మనకు డేటా సెట్ ఏంటి, సీక్వల్గా, సీక్వల్ సర్వర్. ఓకే, సో పేరు ఒకటి ఇద్దాం, సోర్స్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్, అండ్ టేబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, లేకపోతే క్వరీ లెవెల్ ఏదైనా స్పెసిఫై చేయొచ్చు. నేనైతే టేబుల్ ఇస్తాను. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందే మనకి. సో మీకు కావాలనుకుంటే డేటాని ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు బై ఎనేబులింగ్ క్లస్టర్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. నేనైతే 1 అవర్కి ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, సో దాని తర్వాత సోర్స్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి. సో టేబుల్, క్వెరీ, స్టోర్డ్ ప్రొసీజర్ అని చెప్తుంది. సో అలానే ప్రొజెక్షన్ అంటే మనకి ఏదైతే టేబుల్లో మెటా డేటా ఉందో అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఆప్టిమైజ్, ఇన్స్పెక్ట్ చూడండి. సో డేటా ప్రివ్యూ, ఇంకా డీబగ్ ఫ్లో అనేది రన్ అవుతుంది కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మనం డేటాని ఇక్కడ చూసుకోవచ్చండి. సో సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, డేటా అనేది మనం ప్రివ్యూ చేసుకోవచ్చు అనమాట. సో వీ కెన్ రిఫ్రెష్ హియర్. చూడండి, ఫెచింగ్ డేటా అంటే సీక్వల్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అయ్యి మనకు డేటాని ప్రివ్యూ చేస్తుంది. వెయిట్ చేద్దాం, విల్ వెయిట్ ఇట్. ఓకే, ఫెచింగ్ డేటా. We'll see how much time it will take to show the data. ఓకే, యూజువల్లీ ఇంత టైం పట్టదు, బట్ ఒక్కోసారి ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, మనం ఏదైనా చెప్పలేం. సో ఏదైనా ఎర్రర్ వస్తే ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఈ రీజన్ వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో దాన్ని బట్టి మనం ఏదన్నా డీబగ్ చేయడానికి అవకాశం. చూడండి, మనకి డేటా అనేది 10 రికార్డ్స్ వచ్చేసాయి కదా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి కండిషనల్ స్ప్లిట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటిది పేరేం పేరు, సో కండిషన్ చెక్. ఓకే, కండిషన్ చెక్. సో అలానే ఇక్కడ ఇన్కమింగ్ డేటా ఏంటి, డిబి డేటానే కదా. సో దాని తర్వాత ఇక్కడ పేర్ లెవెల్ అంటే మీరు ఆ డేటాని ఎన్ని కండిషన్ చేస్తారో వీ కెన్ స్పెసిఫై ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 కండిషన్స్, 3, 4 అనేది కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. నేను హైదరాబాద్ _ డేటా ఒకటి, అండ్ సో చెన్నై _ డేటా, లేకపోతే ఇది రిమూవ్ చేసి కస్టమర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. సో యాడ్ కండిషనల్ స్ట్రీమ్, అలానే ఇంకోటి కూడా కండిషనల్ స్ట్రీమ్. సో ఇక్కడ చెన్నై డేటా, అలానే బెంగళూరు డేటా, ఇలా ఒక 3 కండిషన్స్ అనేది యాడ్ చేసాను అన్నమాట. అయితే జస్ట్ నేమ్స్ మాత్రమే ఇచ్చాం కానీ మనము
ఆ డేటా దేని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలనేది స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఓపెన్ ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఉంది. మనకి యాక్టివిటీస్లో ఎలాగైతే ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం సో యూసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి ఇన్పుట్ స్కీమ్ అని ఉంది కదా, అంటే ఇన్పుట్ స్కీమ్ అంటే మనం ఏదైతే సోర్స్ డేటా సెట్ ఉందో దాంట్లో మన కాలమ్స్ అని ఇక్కడికి వస్తే మనకు కావాల్సింది స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్స్ ఈక్వల్ టు సో హైదరాబాద్, హెచ్బడి అనే కదా ఉంది చూడ హైదరాబాద్. ఓకే, ఇది ఒక ఒడికా కండిషన్. ఓకే, హైదరాబాద్ ఇచ్చాను. సో ఐ థింక్ అండర్ స్కోర్ యాక్సెప్ట్ చేయాలి. ఓ గాట్ ఇట్, ఇక్కడ అండర్ స్కోర్ ఏమి ఇవ్వకూడదంట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో అలానే ఇక్కడ ఇంకోటి ఇద్దాం. ఇక్కడ ఏంటి, ఇన్పుట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు చెన్నై. ఓకే, సో ప్రాపర్గా ఇవ్వాలి, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే. అలానే ఇక్కడ కూడా బెంగళూరు. ఓకే, సో బెంగళూరు, దాట్స్ ఇట్. చూడండి ఇలా. సో నేనేంటంటే సో కండిషన్స్ అనేది స్పెసిఫై చేశాను. ఒకటి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, దాని ప్రకారంగా కండిషన్స్ అనేది డిఫైన్ చేశాను. ఓకే, దాని తర్వాత ఆప్టిమైజ్, ఇన్స్పెక్ట్. చూడండి, సో డేటా ప్రివ్యూ, మీరు డేటాని ప్రివ్యూ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం ఏదైతే కండిషన్స్ రాసామో ఆ కండిషన్స్ ప్రకారంగా డేటా అనేది ప్రివ్యూ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఫెచింగ్ డేటా కదా. ఓకే, ఇది హైదరాబాద్ డేటా కాబట్టి హైదరాబాద్. సో ఇప్పుడు బెంగళూరు అని సెలెక్ట్ చేస్తా కదా, బెంగళూరు రిలేటెడ్ డేటా రావాలి, అప్పుడే బెంగళూరు. ఇప్పుడు చెన్నై రావాలి కదా, చెన్నై. చూడండి చెన్నై. సో అన్నీ కూడా ప్రాపర్గానే వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే సో చూడండి, సో 3 వచ్చినాయి కదా, ఒకటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని కూడా 3 టేబుల్స్లోకి లోడ్ చేస్తాను ఫాస్ట్గా. సింక్, సో పేరు ఇద్దామని ఇక్కడ. సో హైదరాబాద్ డేటా సెట్. సో సింక్ నథింగ్ బట్ డెస్టినేషన్ అండి, ఏం లేదు అక్కడ. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూ, సో సీక్వల్ సర్వర్ అని ఇద్దాం, సీక్వల్ సర్వర్. ఓకే, కంటిన్యూ. సో హైదరాబాద్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఐ థింక్ ఆల్రెడీ టేబుల్ అవుతుంది అట్టుకుంది, లెట్ మీ చెక్ ఇట్ అవుట్. సో హైదరాబాద్. ఓకే, సో టేబుల్ ఉంది, ఇది పేరు ఇస్తాను. సో ఎగ్జిస్టింగ్ టేబుల్ కదా, ఎడిట్. ఓకే, ఓకే, సో దాట్స్ ఇట్. ఓకే, మనం హైదరాబాద్ డెస్టినేషన్ అనేది క్రియేట్ చేసిన. అలానే దీనికి కూడా సో ఒక డెస్టినేషన్ స్పెసిఫై చేద్దాం. ఇదేంటిది, బెంగళూరు. ఓకే, సో బెంగళూరు. సో అలానే దీనికి కూడా డేటా సెట్ న్యూ, సో సీక్వల్ సర్వర్. ఓకే, కంటిన్యూ. సో బెంగళూరు డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఎడిట్ టేబుల్. ఐ థింక్ ఇక్కడ దీంట్లో కూడా బెంగళూరు టేబుల్ ఉంది, చెక్ ఇట్ అవుట్. స్టార్ట్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, ఇట్స్ దే బెంగళూరు టీబీఎల్. ఇది కూడా ఎగ్జిస్టింగ్ టేబులే కదా, అంటే ఆల్రెడీ ఉందన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఇంకొక డేటా సెట్. సో ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, మీరు మూవ్ చేసుకోవచ్చు, అలానే మినిమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే, లేకపోతే జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చెన్నై డేటా. ఓకే, సో పేరు మారుదాం. సో చెన్నై డేటా సెట్, అలానే లింక్డ్ సర్వీస్, సారీ డేటా సెట్, సీక్వల్ సర్వర్. ఓకే, కంటిన్యూ. పేరు మారుదాం, చెన్నై డేటా సెట్ అండ్ లింక్డ్ సర్వీస్. ఓకే, సో దీనికి కూడా ఒక టేబుల్ ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చెన్నై టేబుల్. ఓకే, సో ఎడిట్. ఓకే, దట్స్ ఇట్. సో ఇలా
సో 3 కూడా కాన్ఫిగర్ చేశాను అనమాట, అన్నీ కూడా ప్రాపర్గా. సో ఓకే, ఇప్పుడు డేటాని ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చెన్నై కదా, చెన్నై డేటా మాత్రం వస్తుంది. సో మీన్ వైల్ మనం ఎట్లా టేబుల్లో డేటా ఉంటుంది ఫస్ట్. సో ట్రంకేట్ చేస్తాను. సో ట్రంకేట్ టేబుల్ హైదరాబాద్ టీవీఎల్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్. సో దాని తర్వాత బెంగళూరు. ఓకే, దాని తర్వాత చెన్నై. ఓకే, ఏమి లేదు కదా. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు ఓన్లీ చెన్నై డేటా వచ్చింది అంటే ప్రాపర్గానే వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మనం డేటా ఫ్లో రన్ చేయాలంటే పైప్ లైన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఓకే, న్యూ పైప్ లైన్. సో టెస్ట్ రిజల్ట్. సో ఇక్కడ మనం డేటా ఫ్లో ఉంది కదా, దాన్ని ట్రాక్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్. ఓకే, దాని తర్వాత సెట్టింగ్స్. సో డేటా దాట్స్ ఇట్, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదన్నమాట. ఓకే, సో మనకి పారామీటర్స్ కూడా ఏం లేదు కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో మెయిల్ అంటే డేటా అనేది ఎక్కడా లేదండి, ఈ టేబుల్స్లో 3 కూడా ఎంటీగా ఉన్నాయి. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఆ డేటా అనేది స్ప్లిట్ అయ్యి, సో బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారంగా మనకి టేబుల్స్లో డేటా రావాలి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని ఫిక్స్ చేయాలి, దాట్స్ ఇట్. ఓకే, చూద్దాం. వ్యాలిడేట్, లుక్స్ గుడ్, డీబగ్. ఒక్కోసారి టైం పడుతుంది, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. చూడండి, సో ఇందాక డేటా లేదు, హైదరాబాద్ వచ్చింది, బెంగళూరు, చెన్నై. ఓకే, సో ఐ థింక్ సక్సెస్ అయ్యిందట్టుగా. ట్రై టు రిఫ్రెష్ ఇట్. స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సో డేటా అయితే మనకి ప్రాపర్గానే వచ్చేసింది, బట్ స్టిల్ డేటా ఫ్లో ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, బట్ వీ విల్ వెయిట్ అంటిల్ ఇట్ గెట్ సక్సీడెడ్. మనకు తెలియాలి కదా అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది కూడా. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చూడండి సక్సెస్ వచ్చింది కదా. ఇలా మనం ఏంటంటే ఒక వచ్చిన డేటాని బేస్డ్ అనే కండిషన్ ప్రకారం మల్టిపుల్ డేటా సెట్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఈవెన్ మనకి ఎస్ఎస్ఐఎస్లో కండిషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సేమ్ ఎక్కడైనా అదే, బట్ ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్, బట్ ద వే ఇంప్లిమెంట్ మేక్స్ ద సేమ్ వేరే వేరేగా. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. So thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.